భూమి బరువు రహస్యం. పాఠశాల గంట మోగింది. పిల్లలందరూ ఉత్సాహంగా తమ తరగతి గదిలోకి పరిగెత్తారు. వారి ప్రియమైన ఉపాధ్యాయుడు వినేష్ సర్ నవ్వుతూ వారికోసం ఎదురుచూస్తున్నారు. నమస్తే పిల్లలు, వినేష్ సర్ అన్నారు. ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన ప్రశ్న గురించి ఆలోచిద్దాం. మీరు సిద్ధంగా ఉన్నారా? పిల్లలు అవును సర్ అని ఉత్సాహంగా అరిచారు. పిల్లలు జాగ్రత్తగా వినండి. భూమి యొక్క ప్రస్తుత బరువు సుమారు 5.97 ఇంటూ 10⁻24 కేజీలు. 2025లో ప్రపంచ జనాభా సుమారు 8.1 బిలియన్లు. మరి 20 సంవత్సరాల తర్వాత 2045లో జనాభా 9 బిలియన్లు దాటి ఇంకా చాలా నగరాలు, భవనాలు, వాహనాలు పెరిగితే అప్పుడు భూమి బరువు ఎంత ఉంటుంది? అది పెరుగుతుందా, తగ్గుతుందా, లేక అలాగే ఉంటుందా? ఎందుకు అని అడిగారు. రమ్య వెంటనే చేయి పైకెత్తి, నేను చెబుతాను సార్. బరువు పెరుగుతుంది. ఎందుకంటే మనుషులు, భవనాలు అన్నీ బరువును పెంచుతాయి కదా అని ధైర్యంగా చెప్పింది. సత్యం ఆలోచించి, నేను తగ్గుతుంది అంటాను సార్. ఎందుకంటే వస్తువులు పాడైపోతాయి, మనుషులు చనిపోతారు కదా, అప్పుడు బరువు తగ్గుతుంది అని తన అభిప్రాయం చెప్పాడు. మరికొందరు విద్యార్థులు బరువు అలాగే ఉంటుంది సార్ అని ఊహించారు. తరగతి గదిలో చర్చ మొదలైంది. వినేష్ సార్ చిరునవ్వుతో, చాలా ఆసక్తికరమైన సమాధానాలు. ఇప్పుడు భూమిని ఒక పెద్ద మూసి ఉన్న పెట్టెలా ఊహించుకోండి. అది పదార్థాలతో నిండి ఉంది అని వివరించడం ప్రారంభించారు. ప్రతి మానవ శరీరం భూమిలోని ఆహారం నీటితో తయారైంది. మనం తినే ప్రతి మెతుకు, తాగే ప్రతి నీటి బొట్టు భూమి నుండే వస్తాయి అని ఆయన అన్నారు. ప్రతి భవనం భూమిలోని రాళ్ళు, ఇసుక, ఇనుము, సిమెంటుతో తయారైంది. ఇవన్నీ భూమి నుండే వస్తాయి కదా అని వినేష్ సార్ వివరించారు. వస్తువులు పాడైపోయినా లేదా మనుషులు చనిపోయినా అవి మట్టిగా, వాయువులుగా లేదా ఖనిజాలుగా తిరిగి భూమిలోకి కలిసిపోతాయి. అంతరిక్షం నుండి పెద్ద మొత్తంలో కొత్తగా ఏమీ రావడం లేదు. భూమి నుండి పెద్దగా ఏమీ బయటికి వెళ్లడం లేదు. మనం ఇప్పటికే లోపల ఉన్న వాటిని తిరిగి ఆకృతి చేస్తున్నాము అంతే అని సార్ స్పష్టం చేశారు. కాబట్టి 20 సంవత్సరాల తర్వాత జనాభా నిర్మాణాలు పెరిగినా కూడా భూమి బరువు అలాగే ఉంటుంది. 5.97 ఇంటూ 10⁻24 కేజీలు అని వినేష్ సార్ ముగించారు. విద్యార్థులు ఆశ్చర్యంగా, సంతోషంగా చప్పట్లు కొట్టారు.